మన ఇండియాకి మాత్రమే సపరేట్గా ఇచ్చారు. ఎందుకంటే జనాలు హడావిడి ఎక్కువ ఉంటుంది. వేరే టీంలకు అసలు ఎవరు మాట్లాడలే. మేము మామూలుగా బయట నిల్చుంటే న్యూజిలాండ్ క్రికెటర్స్, పాకిస్తాన్ క్రికెటర్స్ వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్ళి చిన్న చిన్న కవర్లు పట్టుకొని లోపలికి వస్తున్నారు. అంటే మనలాగా హడావిడి లేదు. బట్ ఇండియా టీం ఎక్కడుందో అక్కడ మాత్రమే హడావిడి ఉంది. అంటే మన వాళ్ళు అక్కడున్న ఇండియన్స్ అందరూ వచ్చి మన వాళ్ళని కొద్దిగా ఫోటోలు తీయడానికి హడావిడి చేస్తారు. సో పొద్దున్న లేస్తే సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉండేది. సో రెగ్యులర్గా వాళ్ళు వచ్చి కూర్చునేది. మేము కూడా మార్నింగ్ వెళ్ళేవాళ్ళము, కూర్చునేవాళ్ళము. సేమ్ హోటల్ కాబట్టి కూర్చొని తినేవాళ్ళము. అట్లా సోది గుర్తుపట్టి మీరు ఆస్ట్రాలజీ చెప్తారు కదా అని చెప్పేసి తనే అడిగాడు. ఆయన గుర్తుపట్టాడు మిమ్మల్ని? గుర్తుపట్టి అడిగాడు. అది గ్రేట్. అది ప్లాస్టింగ్స్ చేస్తున్నారు. అది చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. అంటే అవును అంటే సరే వాళ్ళ ఆవిడ గుర్తుపడతాడు మిమ్మల్ని? యూట్యూబ్లో చూసి ఉంటాడు. నాగరాజు గారి ఇంటర్వ్యూ చూసి ఉంటాడు. అయ్యో నమస్కారం స్వామి. చూసి మా చోటుకే అవుగా అని వాళ్ళ పాపను వాళ్ళ ఆవిడని పంపించేసి వచ్చి కూర్చొని మాట్లాడాడు. నేనేం చేసిన, ఆల్రెడీ నాకు కొద్దిగా అలవాటు ఏంటంటే ప్రతి మనిషికి సంబంధించింది ఇమీడియట్గా వికీపీడియా నుండి తీసుకొని అంచనా వేస్తా. వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు వికీపీడియాలో ఉన్నదాన్ని రెండు కంపేర్ చేస్తా. కంపేర్ చేసి నిజమా కాదా అని అనలైజ్ చేస్తా. టక్కున నా దగ్గర రెడీగా ఉంది ఈయనది. నేనేం చేసిన, ఇమీడియట్గా చూసి మీది పూర్వాషాఢ నక్షత్రము పలాంటి రాశి అంటే హిందీ ఆయనకు అర్థమైంది. యా ఇట్ ఈజ్ మై కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. ఓకే. సో నేను టైం ఒకటి అడిగిన, డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. టైం అడిగితే పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి. సో ప్రజెంట్ మీకు ఏలినాటి నడుస్తుంది కాబట్టి జనవరి 16 తర్వాత శని మారుతా ఉన్నాడు, అక్కడ నుండి మీ లైఫ్ బాగుంటుంది అని కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకో ఇద్దరిని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో ఇద్దరిని నేను రేపు తీసుకొస్తా మాట్లాడిస్తా అని చెప్పేసి ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి మాట్లాడిస్తే నేను చెప్పిన, మీ దీంట్లో మీకు కష్టము, ఆడడం కష్టము, అంటే మీరు గెలవడం కష్టము, కొద్దిగా పరిస్థితులు బాగాలేవు, అది ఇది అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళకు కొన్ని చెప్పడం. అది ఒక వీడియో మాత్రం పర్మిషన్ ఉంటే ఒక వీడియో ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఎవరో తీశారు, ఆ లోకల్ టీవీ వాళ్ళు తీస్తే మనకి ఇచ్చారు. సో అప్పుడే నేను మీకు కూడా పంపించుంటే అది అదే చూశారండి. ఇయాన్ సోది అనుకుంటా ఆయన పేరు. ఇయాన్ సోది. అంటే ఆ సోది అనే పేరు ఒకటే తెలుసు. నేనేం చేసేవాడిని అంటే నాకు అంటే మన ఇండియా వరకు బాగా తెలుసు. అంటే నేను ఎక్కువ టెండూల్కర్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యాడో తర్వాత నేను క్రికెట్ చూడడం సోది అతని పేరు. నేను ఆపేశా, అప్పటికి ఆపేశాను. ఇండియా టెండూల్కర్ ఆగిపోయిన తర్వాత నేను ఏం చేసేవాడిని, క్రికెటర్ ఫోటో దిగిన తర్వాత ఇమ్మీడియట్గా మా వాళ్ళకి ఇక్కడ ఇండియా పంపించేవాడిని. పంపిస్తే మా వాళ్ళు ఈ పేరు చెప్పేవాళ్ళు. అంటే మా బావమరిది వీళ్ళందరూ కొద్దిగా ఫాస్ట్ క్రికెట్లో టక్కున చెప్తుండే, బావ పలానా పేరు అని చెప్తుండే, వీడు ఫాస్టెస్ట్ బౌలరు. సో అట్లా ఓకే వీళ్ళు మనం దిగిన మీద వేణుస్వామి గారి కీర్తి ప్రతిష్టలు ఆస్ట్రేలియా వరకు పాకాయనమాట. అంటే క్రికెటర్లు కూడా మిమ్మల్ని చూసి గుర్తుపట్టి. అయితే దాని తర్వాత మేమ్స్ పెట్టారు ఏంటంటే ప్రభాస్ది మన సినిమా వచ్చింది జ్యోతిష్యం మీద. సో విక్రమాదిత్య సాముద్రికమా. సో ఇప్పుడు మేమ్స్ పెట్టిరు ఏంటంటే వేణుస్వామి ఈజ్ ఒరిజినల్ విక్రమాదిత్య అని చెప్పేసి మన వాళ్ళకి చెప్పిన తర్వాత గొప్ప విషయం. ఒక క్రికెటర్కు మనం సాముద్రికం కదా. సో దీన్ని కంపేర్ చేస్తూ పామిస్ట్రీ, సో దీన్ని కంపేర్ చేస్తూ వాళ్ళు పెట్టారు వేణుస్వామి ఈజ్ విక్రమాదిత్య అని చెప్పి. మీకు నచ్చింది ఆ సినిమా? నాకు నచ్చింది. టోటల్గా క్లైమాక్స్లో పోయింది సినిమా. యాక్చువల్గా కృష్ణంరాజు గారు ఆ సినిమాలో పూజలు చేస్తుంటారు, రెమెడీస్ చేస్తుంటారు. సో ఇక్కడ ఏమైపోయింది అంటే ఆస్ట్రాలజీని, పామిస్ట్రీని నమ్మాలి అని చెప్పాల్సిన మనిషి లాస్ట్కి వచ్చే వరకు పామిస్ట్రీని కూడా నమ్మకుండా దాన్ని అధిగమించవచ్చు, అంటే టోటల్గా ఇది వేస్ట్ అని చెప్పాడు. మొదటి నుండి దాన్ని నమ్ముకుంటారండి అని చెప్పి చివరికి వచ్చేటప్పటికి నమ్మకండి అని చెప్పాడు. ఎప్పుడైతే నమ్మకండి అని చెప్పాడు అవుట్. సో కలియుగంలో భక్తి అనేది ఉండదు, భయమే ఉంటుంది. ఆస్ట్రాలజీ చూయించుకున్న అంతే, అది దాని రూలు. కలియుగంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళలో 99 మంది భక్తితో వెళ్తారు, భయంతో వెళ్తారు, భక్తితో కూడుకున్న భక్తి. ఎస్. సో అందువల్ల ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా భయంతో కూడినటువంటివే. సో ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్తారు, లేదు ముహూర్తం పెట్టుకుంటే వెళ్తారు. ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక కారు కొనాలి వెళ్తాడు, లేదు మన రాకెట్ ప్రయోగం చేస్తున్నారు చూసుకుంటారు. అట్లనే ప్రతిదీ ఏదో ఒక అయితే పాజిటివ్ లేదా నెగిటివ్, ఈ రెండింటికి మనకు పాజిటివ్లో కూడా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ, మన హోటల్లో ఎవరో ఒక క్లయింట్ హోటల్ ఓపెన్ చేస్తున్నాడు ఒక 5 కోట్లు పెట్టి, ఏం ఆలోచిస్తాడు ఆయన, దాంట్లో పాజిటివ్ హోటల్ ఓపెన్ చేయడము, నెగిటివ్ అనేది నడుస్తుందా నడవదా అనేది భయం. సో నడుస్తుందా నడవదా అనేది తెలుసుకోవడం దగ్గరికి మన దగ్గరికి వస్తారు. స్వామి మేము 5 కోట్లు పెడుతున్నాము, మరి మా పరిస్థితి ఏంది, ఫ్యూచర్ రిస్క్ తీసుకుంటున్నాము, రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 40 నుండి 50 కోట్లు కావాలా. సపోజ్ పోటీ చేస్తున్నాడు, పోతే 50 కోట్లు పోతుంది. అదే 50 కోట్లు ఉంటే 10 తరాలు తినొచ్చు. సో అందుకని మన దగ్గరికి వస్తే మన వద్దురా బాబు నాయన నువ్వు పెట్టుకోవద్దు, నువ్వు 50 కోట్లతో నీ లైఫ్ నాశనం అయిపోతుంది కాబట్టి నువ్వు ఈసారి పోటీ చేయొద్దు, నువ్వు గెలిచే యోగం లేదు
అని చెప్తాం. అట్లా దానివల్ల అంటే పాజిటివ్లో నెగిటివ్ అంటే భయం అనేటువంటిది భయంతో కూడిన భక్తి కలియుగాన్ని నడిపిస్తుంది. మొత్తం మీద స్వామి మీరు ఎక్కువ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కూడా ఓం నమో వెంకటేశాయ అంటుంటారు, ఏడుకొండల స్వామిని ఎప్పుడు ఆరాధిస్తుంటారు, వెళ్తుంటారు కదా. కానీ మీరు ఎక్కువ కొలిచేది కామాఖ్య అమ్మవారిని, అక్కడికి వెళ్తుంటారు. కానీ మీ నోటి నుంచి ఎక్కువ ఓం నమో వెంకటేశాయనే వస్తుంది. కలియుగాన్ని కమాండ్ చేసేది వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం ఆయన. సో మొత్తం కలియుగం అంతా ఆయన అండర్లో ఉంది, నవగ్రహాలు కూడా ఆయన అండర్లో ఉన్నాయి. కలియుగాన్ని శాసించేది ఆయన. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు సృష్టి స్థితిలయ కారకుడు అని మనం శివుడిని బ్రహ్మను విష్ణువును ఎట్లయితే పూజిస్తామో, ఒకళ్ళకేమో క్రియేటివిటీ అప్పచెప్పారు, ఒకళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్పారు, ఒకళ్ళకి డిమాలిష్ అప్పచెప్పారు. సో ముగ్గురికి 3 రకాల పనులు మనము సృష్టి అప్పచెప్పింది. సో వెంకటేశ్వర స్వామి వారు ఫైనాన్షియల్గా మనం ఎంత నమ్మితే మనకు అంత తిరిగిస్తాడు స్వామి. కామాఖ్య అమ్మవారి స్పెషాలిటీ ఏంటి అంటే 10 మహావిద్యలు, ఈ 10 మహావిద్యలు మనకి ఏం కావాలో దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి ఆ విద్యలు ఏంటి స్వామి? 10 మహావిద్యల్లో ఫస్ట్ జనరల్గా ఇప్పుడు మనం సమాజంలో ఇప్పుడు బాగా వాడకంలో ఉన్నటువంటివి రాజశ్యామల, బగాలముఖి, తార, చిన్నమస్త 4. వేటి కోసం ఇవన్నీ? రాజశ్యామల పొజిషన్ కోసం ఎక్కువగా రెగ్యులర్గా సీఎం గారు చేస్తుంటారు, కేసీఆర్ గారు. నిన్న బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఆయన అదే చేశారు. రాజశ్యామల. బగాలముఖి అంటే శత్రువుల మీద విజయం. అలాగే చిన్నమస్త, తార అంటే అమ్మాయిల కోసం, హీరోయిన్లకు సంబంధించి భువనేశ్వరి అనే ఒక పూజ ఉంటుంది. ఆ భువనేశ్వరి అనే పూజ దేనికోసం చేస్తారు అంటే జ్యోతిష్యం చెప్పేటప్పుడు సక్సెస్ ఉండాలి, మన మాట నెగ్గాలి అంటే మనం చెప్పింది నిజం అవ్వాలి అంటే భువనేశ్వరి పూజ చేసుకోవాలి. ఎంత సక్సెస్ రేట్ ఉంది? 100కి 100% ఉంటుంది. 100కి 100% సక్సెస్. అక్కడ నేను పూజ గురించి, అమ్మవారి గురించి మాట్లాడుతున్నా. అట్లనే హీరోయిన్ కావాలి లేదా యాంకర్ కావాలి అంటే భువనేశ్వరి పూజ కనుక చేసుకుంటే వీళ్ళకి ఆ యోగ్యత ఉండాలి జాతకంలో యోగ్యత లేకుండా నేను మాట్లాడలేదు. ఈ జాతకంలో యోగ్యత ఉండి వీళ్ళు ఆ పూజ కనుక చేస్తే భువనేశ్వరికి సంబంధించింది అల్టిమేట్గా రిజల్ట్ ఇస్తుంది. అట్లనే ధూమావతి అనేటువంటి వాళ్ళ జాతకంలోనే ఉన్నాం అంటే వాళ్ళకు కావాలి అని ఉన్నప్పుడు మళ్ళీ పూజ చేసేది ఏముంది అంటే యోగం వేరు, దాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకురావడం వేరు. ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది హీరోయిన్లు ఉంటారు, హీరోయిన్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఉండవు. అంటే నేను మాట్లాడేది కలర్ కావచ్చు, ఫిజిక్ కావచ్చు, ఇంకా కొన్ని విషయాలు కావచ్చు. పేరు కూడా చెప్పండి. చెప్ప అందుకనే మీరు ఆ మాట అంటారని నేను పేరు చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సో అలాంటి హీరోయిన్లు కూడా ఇండస్ట్రీని చీల్చి చెండాలినటువంటి పరిస్థితి, అంటే హీరోయిన్స్గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి యోగం వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకొచ్చింది తప్ప వాళ్ళకు అందము ఉన్నా లేకున్నా, స్కిన్ కలర్ ఉన్నా లేకున్నా వాళ్ళు హీరోయిన్స్ అయ్యారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. హీరోయిన్ కావాలంటే స్కిన్ కలర్ ఉండాలి స్వామి, కంపల్సరీ ఉండాలి. అంటే ఎప్పుడే కానీ హీరోయిన్ మన కన్నుతో చూడొద్దు, కెమెరా కన్నుతో చూడాలి. మన కన్ను వనికిరాదు హీరోయిన్కు, ఎందుకంటే కెమెరాకు నచ్చితే హీరోయిన్ అయిపోతారు. మనకు నచ్చాల్సిన పని లేదు, మనుషులకు నచ్చాల్సిన పని లేదు. హీరోయిన్లు ఎప్పుడు కెమెరాకు నచ్చాలి, ఎందుకంటే మన కన్నులు కెమెరా ద్వారా చూస్తాయి హీరోయిన్. అందుకని ఎప్పుడు హీరోయిన్ కెమెరాకు నచ్చాలి, మనకు కాదు. సో చాలామంది మనకు నచ్చాలనుకుంటారు, ఎందుకంటే సోషల్ మీడియాకి ఎక్కడికి పోయినా మీకు అర్థమవుతుంది. ఏ ఫోటోలో కూడా ఉన్న అమ్మాయి 10% అవతల ఉండదు. మీకు ఆ డీపీలో చూస్తే, ఈ డీపీలో 100% మార్కులు వేస్తే, నేను ఎన్నోసార్లు నాకు కొంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, స్వామి మీ అపాయింట్మెంట్ కావాలి అంటే, ఎవరో చెప్తే స్వామి అపాయింట్మెంట్. ఇప్పుడు ఉదాహరణ మీరు ఉన్నారు, నారాజు గారు ఫోన్ చేసి, స్వామి ఒక అమ్మాయి సినిమాలో ట్రై చేస్తుంది స్వామి, ఆ అమ్మాయి మీ దగ్గర పంపిస్తున్న స్వామి, జాతకం చూడండి అన్నారు. అమ్మాయి ఏం చేయాలి, వాట్సాప్లో మెసేజ్ పెట్టింది నాకు, స్వామి నారాజు గారు మీ నెంబర్ ఇచ్చారు, నేను ఎప్పుడు రమ్మంటారు, సరే అమ్మ 2 గంటలకు రా అంటే, అప్పుడు అమ్మాయి డీపీ చూస్తాను. నేను డీపీ చూస్తే అబ్బా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అనుకొని ఫోన్ పెట్టేసుకుంటా. తీరా నా రూమ్లోకి వచ్చిన తర్వాత, చెప్పమ్మా ఎవరు మీరు? అదే స్వామి నారాజు గారు. నువ్వా నారాజు గారు చెప్పింది? ఫోటోలో ఏందమ్మా ఇట్లున్నావు, నువ్వేంది ఇట్లున్నావు అంటే అంత వ్యవహారం ఉంటుంది. మాయా, మేకప్ మాయా. సో అందుకనే మనం చూసేది కాదు, కెమెరా చూసేది కావాలి. కెమెరా మేకప్ ఉన్నా ఎట్లా చూస్తుంది, లేకున్నా ఎట్లా చూస్తుంది. కానీ ఇండస్ట్రీలో అది లేదు కదా స్వామి, ఫస్ట్ కెమెరా కన్నా వాళ్ళు చూస్తేనే తప్పది. వాళ్ళు కూడా ఇంత ఓకే చేసిన చివరికి మళ్ళీ ఏం చేస్తారు, ఫోటో సెషన్ చేస్తారు. అందుకనే ఫోటో సెషన్ చేసినాకనే ఓకే. అందుకని కెమెరా కన్నే ముఖ్యం. అమ్మాయిని చూడడానికి, ఒక హీరోని చూడాలన్నా మనం కెమెరాకి ఎట్లా కనిపిస్తున్నాం అనేది ముఖ్యం. మనిషి కన్ను నచ్చిన తర్వాత మళ్ళీ కెమెరా కన్ను నచ్చాలనుకుంటా అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. ఎందుకంటే అదే చెప్తున్నా నేను, మేకప్ వేసిన తర్వాత సినిమా మారిపోతుంది. ఈ మధ్యన మీరు చూసింటారు, మొన్న ఎవరో ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత బయట నెక్స్ట్ డే చూసి డివోర్స్ ఇచ్చేసి 20 లక్షల మేకప్ అంట అమ్మాయికి, నార్త్ ఇండియాలో ఓన్లీ మేకప్కి 20 లక్షలు అయిందంట. ఏజ్ గ్యాప్ ఏదో సమ్ గొడవ అయ్యి అమ్మాయిని డివోర్స్ ఇచ్చాడు. నువ్వు అసలు ఆ అమ్మాయి మొత్తం మారిపోయింది. సో సహజం అనుకోండి. ఈ మధ్యన మనం మేకప్కు చాలా, మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మీరు లగ్జరీగా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు, మేకప్కు ఖర్చు పెట్టే దాని మీద కంపేర్ చేస్తే అసలు దేనికి పనికిరాం మనం. అసలు స్ట్రైట్గా చెప్పండి, వేణుస్వామి గారు యోగా భోగ్యా? భోగి. ఏం ఒప్పుకుంటారు స్వామి మీరు? జూబిలీ హిల్స్లో ఉండే వాళ్ళందరూ భోగులే.
అంతేనా? మాదాపూర్లో ఉండే వాళ్ళందరూ భోగులే. రాజభోగి వేరు, రాజయోగి వేరు. ఓకే, తేడా ఏంటి? రాజయోగము అంటే సీట్లో కూర్చోవాలి. కలెక్టరు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎము, ఎమ్మెల్యే, మినిస్టరు, వీళ్ళందరూ రాజయోగులు. రాజభోగులు అంటే జీవితంలో లగ్జరీ అనుభవించేవాళ్ళు, కార్ అనుభవించేవాళ్ళు, ఒక మంచి సెంటు కొట్టుకునేవాళ్ళు, మంచి బట్టలు వేసుకునేవాళ్ళు, అంటే భోగాలను అనుభవించే వాళ్ళని రాజభోగులు అంటారు. సీట్లో కూర్చునే వాళ్ళని రాజయోగులు అంటారు. యోగులకు భోగులకు చాలా తేడా ఉంది. సో భోగులందరూ యోగులు కాలేరు, యోగులందరూ భోగులు కాలేరు. ఓకే, ఉదాహరణ చెప్తా మీకు. ఒక స్టేట్ సీఎం అయిన తర్వాత భోగాలన్నీ వదిలేయాల్సి వస్తుంది. పేరుకు మాత్రమే ఎస్కాట్ ఉంటుంది, వ్యాన్లు ఉంటాయి, కానీ వాళ్ళు కోరుకున్న ఏవి వాళ్ళు నెరవేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మీద నిఘా నేత్రం ఉంటుంది కాబట్టి వాళ్ళు కనీసం మనస్ఫూర్తిగా ఒక హోటల్ కూడా వెళ్ళలేరు మనలాగా. సో అందుకనే యోగులు వేరు, భోగులు వేరు. సో యోగం ఉన్న దగ్గర భోగం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఉదాహరణ, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వేసుకునే బట్టలు మొత్తం కలిపితే 3,000 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే ఆయన వేసుకునే జీన్స్ ప్యాంట్ ఒక 2,000, ఆయన వేసుకునే కుర్తా ఒక 1,200. అదే సోనియా గాంధీ గారు కట్టుకునే చీర 2,000 రూపాయలు ఉంటుంది. ఆమె కాటన్ శారీస్ కట్టుకుంటుంది. సో వాళ్ళు కొనే షాప్స్ మీకు తెలుసా స్వామి? బాగా కాదు, అంటే నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడినా కాబట్టి నేను చెప్తున్నాను. నేను అడిగిన, మీరు ఇంత సింపుల్గా ఏముంటారంటే, ఆయన ఏమన్నాడంటే, నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టము, మా ఇంట్లో వంట మనిషి ప్రతిరోజు సాంబార్ రైస్ చేస్తాడు, నాకు సాంబార్ రైస్ లేనిది నేను తినను, చాలా ఇష్టం నాకు సాంబార్ రైసు, సో మీరు తినేటివి నేను తింటా, మీ ఇడ్లీ సాంబార్ అంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన చాలాసేపు మాట్లాడాడు. అందువల్ల ఆయన ఏం బట్టలు తెలుసారు మీరు? ఇట్లా ఉంది జాతకం అంటే పెళ్లి యోగం ఉందా లేదా వాటి గురించి లేదా పెళ్లి, అదే ఆల్రెడీ పెళ్లి యోగం మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆయనకు పెళ్లి యోగం లేదు, పెళ్లి యోగం లేదు, వంశం ఎలా నిలబడుతుంది? అదే పెళ్లి యోగం లేదు, ప్రధానమంత్రి యోగం లేదని మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో మాట్లాడుకున్నాం, 4 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాము. సో అది ఆయనకు ఆ యోగం లేదు. సో చాలామంది అట్లా సింపుల్గా కొంతమంది మంచిగా తయారయ్యేవారు. ఉదాహరణ డీకే అరుణ గారు ఉంటారు. డీకే అరుణ గారికి ఆమె బట్టలకు ఫ్యాన్స్. ఓకే, నేను ఆమెతో నన్ను, అమ్మ మీరు కట్టుకునే బట్టలకు, మీ చీరలకు, మీ నగలకు ప్రతి అమ్మాయిలు బయట వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే మీరు ఏ చీర కట్టుకున్నారు, మీరు ఏమి నగలు వేసుకున్నారు, మీకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే పేరుకి ఆమె ఇప్పుడు రాజయోగి, రాజభోగి. ఎందుకు అడిగానంటే, వేణుస్వామి గారు ఇక్కడ ఉన్నప్పుడు పంచె కట్టుకొని మంచి షర్ట్ వేసుకొని చాలా ఇది ఉంటారు. బయటికి వెళ్ళగానే మన ఇటీవల దుబాయ్కి వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినాక జీన్స్ ప్యాంటు, టీ షర్టు, దాలు తలకు అదేదో స్క్రాప్ కట్టేస్తారు. అసలు చాలా హైఫైగా ఉంటారు. వెన్ యు ఆర్ ఇన్ రోమన్ బిఏ రోమన్ అన్నాడు కదా. ఇప్పుడు రోమన్లో ఉన్నప్పుడు రోమన్ లాగా ఉండాలట. సో సహజం కదా, నేను అదే చెప్తున్నా.